ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి. దానికంటే ముందు సెలక్షన్ లిస్ట్ రావాల్సింది. ఈ సెలక్షన్ లిస్టు ఈరోజు రాత్రికి అనగా 23 ఆగస్టు 2025 రాత్రికి కానీ లేదా 24వ తేదీ కానీ అభ్యర్థుల యొక్క లాగిన్లో డిస్ప్లే అవుతాయి. ఎవరు అటెండ్ కావాలి, ఎవరు అటెండ్ కాకూడదని. ఎవరైతే పోస్టుకు సెలెక్ట్ అయినారో వారికి అందరికీ కూడా అతని యొక్క ఇండివిజువల్ లాగిన్లో డీటెయిల్స్ ఇవ్వబడతాయి. ఎవరైతే సెలెక్ట్ అయినారో ఆ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ వెరిఫికేషన్ చేయడానికి వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలో ఇక్కడ డీటెయిల్గా ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్సి సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రొసీడ్ టు డిపార్ట్మెంట్ లాగిన్ పై క్లిక్ చేయాలి. వీళ్ళు డిపార్ట్మెంట్ లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ క్రెడెన్షియల్ అడుగుతుంది. ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అపాయింట్ చేయబడతారో వారికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ నుంచి లాగిన్ కావాల్సింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేజ్లోకి అంటే ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీం ఉందో వారు లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెనూ బార్లో ఇక్కడ వెరిఫికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ఫామ్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ పేజీలో క్లిక్ ఆన్ వెరిఫై టు వ్యూ ఇండివిజువల్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ ఇండివిజువల్ డీటెయిల్స్ పక్కన వెరిఫై పైన క్లిక్ చేస్తే అభ్యర్థుల యొక్క ఇండివిజువల్ వెరిఫై పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఇక్కడ క్లిక్ ఆన్ వ్యూ, ఈ వ్యూ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే అభ్యర్థులు ఏ సర్టిఫికెట్లు అయితే అప్లోడ్ చేసినారో ఆ సర్టిఫికెట్లు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఏ సర్టిఫికెట్లు అయితే సిఎస్సి సైట్లో పొందుపరిచినారో వాటి యొక్క ఒరిజినల్స్ను అభ్యర్థుల దగ్గర తీసుకొని ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంది. వెరిఫై చేసిన తర్వాత క్లిక్ ఆన్ వ్యూ టు సీ ద అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ను ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఎన్నైతే వారు అటాచ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికెట్లు కావచ్చు, లేదా ఈ స్టడీ సర్టిఫికెట్లు కావచ్చు, లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన సర్టిఫికెట్లు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అటాచ్ చేసిన సర్టిఫికెట్లకు ఇప్పుడు తెచ్చిన సర్టిఫికెట్లకు రెండు మ్యాచ్ అయితే కరెక్ట్ అని, మ్యాచ్ కాకపోతే ఇన్కరెక్ట్ అని ఆప్షన్ ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ వెళ్ళి అన్ని సర్టిఫికెట్లను వెరిఫై చేసిన తర్వాత చివరిలో సెలెక్ట్ ద అప్రాప్రియేట్ స్టేటస్ ఫర్ ఈచ్ పోస్ట్, అంటే ఒక్కొక్క పోస్టుకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనే ఒక పోస్టు ఎలిజిబుల్లా, అంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ ఉంటే ఎలిజిబుల్ అని, తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ ఉంటే ఎలిజిబుల్ అని, లేకపోతే ఇనెలిజిబుల్ అని, సెకండ్ గ్రేడ్ టీచర్కు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ సరిగా అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు ఇప్పుడు మ్యాచ్ అయితే వారికి ఎలిజిబుల్ అని లేదా ఇనెలిజిబుల్ అని. ఈ విధంగా ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు అయితే అటెండ్ అయినారో ఆ పోస్టులకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఆ సర్టిఫికెట్లు ఇప్పుడు హార్డ్ కాపీస్ ఏదైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూపిస్తారో అవి రెండు కన్నా మ్యాచ్ అయితే ఆ క్వాలిఫికేషన్, ఆ పోస్టుకు తగ్గ క్వాలిఫికేషన్ కనుక అయితే వారికి అందరికీ ఇక్కడ ఎలిజిబుల్ అని, ఎలిజిబుల్ లేదంటే ఇన్ఎలిజిబుల్ అని మార్క్ చేయాల్సింది. ఈ విధంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్సు ఈ ఫామ్స్ను ఫిలప్ చేయాలి.